బ్రహ్మముడి సీరియల్ టైం చేంజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయా అనేసి చాలా మంది అయితే అడుగుతా ఉంటారు. ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి అనేసి దాని గురించి అయితే ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోద్దండి. అసలు సీరియల్ చరిత్రలోనే మనము ఎన్నో సీరియల్స్ అయితే చూస్తుంటాము. ఎన్నో సీరియల్స్లో జస్ట్ హీరోని హీరోయిన్ మాత్రమే చంపేసి సెకండ్ జనరేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఆ విధంగా కాకుండా మొత్తం క్యారెక్టర్ ఆర్టిస్టులను కూడా అసలు సీరియల్లో కనపడరు. వాళ్ళు 3 నెలలైనా 6 నెలలైనా క్యారెక్టర్ ఆర్టిస్టులు అయితే కనపడరు. అలాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులను కూడా పిలిచి అందరినీ ఒక వ్యాన్లో పెట్టి ఆ వ్యాన్లో నుంచి ఒక విలను బాంబ్ బ్లాస్ట్ చేసి వాళ్ళందరిని చంపేయడం అనేది సీరియల్ చరిత్రలో చాలా చాలా తక్కువ సార్లు అయితే ఇలాంటి సిచ్యువేషన్ అయితే చూస్తుంటాం. ఇలాంటి సిచ్యువేషన్ రావడానికి మెయిన్ కారణం ఏమంటే బ్రహ్మముడి సీరియల్ కొత్త సీరియల్ అంటే కార్తీక దీపం 2 ఎలాగైతే వస్తుందో ఆ విధంగా బ్రహ్మముడి 2 వచ్చేదానికన్నా ఉండే సీరియల్ని కొత్తదనంగా చూపిస్తే బాగుంటుంది కదా అనేసి ఛానల్ వాళ్ళు అలాగే మా ప్రొడక్షన్ హౌస్ నుంచి అలాగే డైరెక్టర్ దగ్గర నుంచి వాళ్ళందరి మధ్య డిస్కషన్ జరిగి ఈ విధంగా అయితే చేశారు. ఈ విధంగా చేయడం వల్ల సీరియల్ టైం చేంజ్ అయ్యేదానికి ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉన్నాయి. అసలు ఇప్పుడు చరిత్ర కానీ చూసుకున్నట్టయితే ఒకసారి మనం 7:30 PM బ్రహ్మముడి సీరియల్లో 7:30 PM అంటేనే అదర్ ఛానల్స్ అయితే గడగడ గడగడ వణికిపోతాయి. అసలు కావాలంటే మీరు అదర్ ఛానల్స్లో ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ హీరోలు కానీ వాళ్ళ ఇంటర్వ్యూ చూడండి ఒకసారి. మాకు 7:30 ఇచ్చారంటేనే మా గుండెల్లో దడబుడుతుంది అనేసి అయితే చెప్తారు. ఎందుకంటే ఆ విధంగా అయితే క్రియేట్ చేసింది. 7:30లో కార్తీక దీపం 1 అంతా సక్సెస్ అయిందో మనకు తెలుసు. అలాగే ఆ కార్తీక దీపం 1 అయిపోయిన తర్వాత బ్రహ్మముడి సీరియల్ కూడా అంతే సక్సెస్ రేట్ని అయితే సాధించింది. ఎన్ని రోజులు బ్రహ్మముడి సీరియల్ 7:30 PM ఉందో అన్ని రోజుల పాటు మనకైతే నెంబర్ 1 ప్లేస్లో అయితే వచ్చింది. ఇల్లు ఇళ్ళ పిల్లల సీరియల్ వచ్చిన తర్వాత ఒక్క వారం కూడా నెంబర్ 1 ప్లేస్ని అయితే రాలేకపోయింది. కాబట్టి ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ స్టోరీ లైన్ చేంజ్ అవుతుంది కదా. మా 1 PM నుంచి తీసేసి 7:30 PMకి వేస్తారా అనేసి అడుగుతా ఉంటారు. డెఫినెట్గా ఛాన్సెస్ అయితే వెరీ వెరీ హైగా ఉన్నాయి. అంటే స్టోరీ అనేది ఫ్రెష్గా ఉండాలి, అలాగే చాలా చాలా డిఫరెంట్గా ఉండాలి. ఎందుకంటే రాజ్ కావ్యాన్ని చూసే మనం బ్రహ్మముడికి అలవాటు పడ్డాం కాబట్టి రాజ్ కావ్య మళ్ళీ ఫ్రెష్ లుక్లో మళ్ళీ యూత్ లుక్లో అలాగే ఒక మాస్ హీరో ఒక మాస్ హీరోయిన్ వస్తా ఉంటారు. కాబట్టి సీరియల్ అనేది చాలా చాలా రెస్పాన్స్ అయితే ఉంటుంది, మంచి రెస్పాన్స్ ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. అలాగే రెస్పాన్స్ కొనసాగితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ బ్రహ్మముడిని మనం 7:30లో చూడొచ్చు అనేసి నాకైతే అనిపిస్తుంది. భూమి తన చుట్టూరా తను తిరిగినట్టు బ్రహ్మముడి సీరియల్ కూడా 7:30 PMలో నుంచి 1 PMకి 1 PM నుంచి మళ్ళీ 7:30 PMకి వచ్చే ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉన్నాయి. కానీ ఇక్కడ వెరీ హైగా రావాలంటే మాత్రం ఖచ్చితంగా డైరెక్టర్ గారు అలాగే స్టోరీ రాసేవాళ్ళు ఎంత డెప్త్గా రాయాలంటే అంత డెప్త్గా రాయాలి. చూద్దాం, మంచి జరగాలని నేనైతే కోరుకుంటున్నాను. మీరు కోరుకున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతండి.